అంటే ఎందుకంటే సార్ దానికి కారణం నేను ప్రభాస్ అభిమానిగా చెప్తున్నాను. ప్రభాస్ని ఉత్తమోత్తముడు, ఆదర్శ పురుషుడు, తర్వాత ఇంకేం చెప్పాలి ఆది పురుషుడు అలా చూసి అలవాటైపోయింది. అంటే అన్ని ధర్మబద్ధంగా ఉండే ప్రభాస్ చిన్న చిన్న చిలిపి అల్లర్లు చేసినా కూడా అవి కూడా ధర్మం పరిధిలోనే ఉంటాయని. ఇక్కడ తెలిసి ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందని తెలిసి వెళ్ళి ఇచ్చేస్తున్నాడు, ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు డబ్బుల కోసం అనే విషయాన్ని మిగతా హీరోలు అయితే పర్లేదు, గ్రే షేడ్స్ ఉండేవాడు. ప్రభాస్ ఉత్తమోత్తముడు కాబట్టి, పురుషోత్తముడు కాబట్టి కష్టం జీర్ణించుకోవడం చాలా. బట్ అయినా కూడా చాలా కన్విన్సింగ్గా, చాలా చాకచక్యంగా నడిపించారు నాగశ్విని. అయితే ఇక్కడ ఇంకోటి మీరు అన్నారు కాబట్టి, అశ్వత్థామ అలాగే కర్ణుడు వీళ్ళిద్దరూ కూడా కౌరవ సేనలో ప్రముఖ స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులే. పాండవులు ధర్మబద్ధంగా ఉన్నారు, లేకపోతే కృష్ణుడు వీళ్ళ వైపు ఉన్నాడు, కౌరవులు దుర్మార్గులు అనే నేరేషన్ ఒకటి ఉంది కాబట్టి ఆ యాంగిల్లో చూస్తే వీళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు. వీళ్ళిద్దరు మాత్రమే కాదు, అదే ద్రోణుడు, భీష్ముడు వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. అయితే వీళ్ళందరూ ఎందుకున్నారు అక్కడ, కౌరవ సేనలో ఎందుకున్నారు అంటే వీళ్ళ ధర్మం ప్రకారం అక్కడే ఉండాలి, అక్కడ ఉండటం ద్వారానే వాళ్ళు ధర్మాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు, వాళ్ళ ధర్మాన్ని మేరకుండా అక్కడ ఉన్నారు అది అనేది ఒకటి ఎస్టాబ్లిష్మెంట్ అయి ఉంటుంది భారతంలో. అవును. దుర్యోధనుడు ఎందుకు కర్ణుడిని ఎంకరేజ్ చేస్తాడు అంటే వీళ్ళందరూ నా శిబిరంలో ఉన్నారు, యోధాను యోధులు, భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, కానీ వీళ్ళ మనసులో అర్జునుడి మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది అని గుర్తించి వీళ్ళతో సంబంధం లేకుండా నేరుగా తనతో కాంట్రాక్ట్లో ఉండేటువంటి ఒక యోధుడి కోసం ప్రయత్నించి కర్ణుడిని ఐడెంటిఫై చేసి తను పికప్ చేస్తాడు. అవును. అందుకని కర్ణుడు ప్రత్యేకం, కర్ణుడికి దుర్యోధనుడు ప్రత్యేకం. అవును. ఇది కూడా ఒక చిన్న కాంట్రోవర్సీ లాంటిది ఈ రెండు పాత్రల మధ్య నడిపే అవకాశం ఉంది. కరెక్ట్. కర్ణుడికి అశ్వత్థామకి మధ్య, అంటే ద్రోణుడికి కర్ణుడికి కూడా గ్యాప్ ఉంటుంది మహాభారతంలో. అలాగే మిగిలిన భీష్ముడికి కర్ణుడికి మధ్య గ్యాప్ ఉంటుంది. ఆయన చివరిలో చనిపోయే ముందు సారీ చెప్తాడు కర్ణుడికి, నేను వాంటెడ్గానే నిన్ను దూరం పెట్టాను అని. అవును. ఇవన్నీ కూడా ఈ కథలో ఎక్కడో చోట వాడే ప్రయత్నం జరుగుతుంది భవిష్యత్తులో. అవును. దానికి స్కోప్ తీసుకున్నాడు ఆయన, కాబట్టి ఇలా గ్రే షేడ్స్లో వదిలేశారు క్యారెక్టర్స్ని. అవును. రైట్. మొత్తానికి సార్ అయితే ఇది మీ దృష్టిలో ఒక అంటే ఎన్నో సినిమాలు చూసాం, మనకి పురాణ ఆధారిత సినిమాల జాబితాలో ఇప్పుడు కల్కి అని పేరు పెట్టుకుంటే పవర్ఫుల్గా అది చేరింది, కానీ కిరీటాలు, పంచలు, ఇంకా పుష్పవనాలు లేని ఒక పురాణ గాథని మనం ఈ విధంగా మోడర్న్ టెక్నాలజికలీ అడ్వాన్స్గా చూసాం. కృష్ణుడి పాత్ర చూపించారు ఈ సినిమాలో. ఎక్కడ అంటే మీకు ప్రారంభంలో కృష్ణుడు మాట్లాడి వెళ్ళిపోతాడు, ఎక్కడా ఫేస్ కనబడదు, ఒక పింఛం ఉంటుంది, తలపాగా చుట్టుకుని ఉంటాడు, ఓ లాల్చీ లాంటిది ఏదో వేసుకుని ఉంటాడు. ఆ గెటప్ మనం జనరల్గా మన పౌరాణిక చిత్రాల్లో ఉండేటువంటి గెటప్ కాదు అది. అది కూడా ఈయన ప్రపంచ ప్రేక్షకుల కోసం మార్చిన డిజైన్ అని నేను అనుకుంటున్నాను. అంటే ఇస్కాన్ వాళ్ళు ప్రమోట్ చేసినటువంటి ఒక ఇమేజ్ ఉంది, ఆ నమూనాలో ఈ సినిమాలో కృష్ణుడు కనిపిస్తాడు తప్ప మన ఎన్టీ రామారావు గారు వీళ్ళు కనిపించినట్టుగా కృష్ణుడు ఉండడు. అవును. ఇంకొక చొరవ తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది నాకు. అంటే కృష్ణుడిని వీళ్ళు ఎన్టీఆర్నే తీసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రీక్రియేట్ చేసుంటే బాగానే ఉండేది, కానీ ఆ ప్రయత్నం కూడా చేయలేదు. చేయకుండా ఆ 2 నిమిషాలు జస్ట్ డైలాగ్ చెప్పి వెళ్ళిపోతాడు అతను. వీళ్ళు శ్యామ్ బెనగల్ గారి ఇమేజ్ పట్టుకున్నారు. శ్యామ్ బెనగల్ గారు డిస్కవరీ ఆఫ్ ఇండియా దూరదర్శన్ కోసం చేసినప్పుడు అలాంటి రూపమే ఇచ్చాడు కృష్ణుడు. దాన్ని వీళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుని వాడారు. అది ఇస్కాన్ నుంచి తీసుకున్నది. రైట్. అది ఒక కోణం కనిపిస్తుంది. ఇలా ప్రతి విషయంలోనూ అంటే కొంచెం మోడ్రన్ సొసైటీకి కనెక్ట్ చేయాలి పురాణాలని, అలాగని పురాణం చెప్తున్నాము అనే ఇంప్రెషన్ ఇవ్వకూడదు, ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నాడు ఆయన. ఎక్కడైతే ఆది పురుషులో ఓం రౌత్ తడబాటుకి గురయ్యాడో ఈయన తడబడకుండా చాలా జాగ్రత్తగా వాటిని వాడుకుంటూ వెళ్ళాడు. అమితాబ్ క్యారెక్టర్ని ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు. అవును. ఇతనికేమో ఆ స్పృహ ఉండదు. కర్ణుడు ఇదేమో తర్వాత జన్మ, కర్ణుడు చనిపోయి మళ్ళీ జన్మించాడు, ఇది జన్మ కాదు, ఈయన చిరంజీవి, అలా నడుస్తున్నాడు ఈయన. కాబట్టి ఆయనకు అన్ని యుగాలు గుర్తుంటాయి. అన్ని యుగాలు గుర్తుంటాయి, ఆయన గెటప్ అలాగే ఉంటుంది.
ఇప్పుడు బుద్ధావతారాన్ని ఈ ఈ పర్టికులర్ ఈ సినిమా ఆమోదించినట్టు అనుకోవాలా మనం? ఆమోదించినట్టేనండి. మనకి మత్స్య కూర్మ వరాహ, అలా నారసింహ, అలా మనకి పరశురామ, ఇవన్నీ చూసుకుంటే వామన, పరశురామ, అంటే గౌతమ బుద్ధుణ్ణి కూడా అవతారాల్లో కలిపారు. కానీ అది ప్రామాణికమా? ప్రామాణికం కాదు. కాదు కాదు. ఎందుకంటే ప్రామాణికంలో యాక్చువల్లీ 22 అవతారాలు ఉన్న ఒక పురాణం కూడా ఉందిట మనకి. సో ఆ విధంగా అయితే మరి మొత్తానికి కల్కి సినిమాకి అనేక సీక్వెల్స్ రాబోతున్నాయి. అనేక సీక్వెల్స్ అండి. అంటే ఇప్పుడు ఇది అంతమై మళ్ళీ కృతయుగం మొదలవ్వాలి. అవును, కృతయుగం మొదలవ్వాలి, ఇది అంతం కావాలి. కలియుగం అంతం అవ్వాలి సార్. కలియుగం అంతం అవ్వాలి. కలియుగం అంతమై ఆ తర్వాత కల్కి అవతారం వస్తుందా? లేదండి, కల్కి వచ్చి కలిపురుషుడిని చంపేస్తాడు అంతే కదా. అదే మరి ఈ కలిపురుషుడి డిజైనింగ్ అంతా కూడా కంసపాత్ర లాగా నడిపారు. నడిపి అంటే తనని చంపేటువంటి వాడు ఇక్కడ ఇప్పుడు జన్మించబోతున్నాడు అనేటువంటి విషయం ఆయనకు తెలుస్తుంది. అందుకని వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ ఆ ల్యాబ్లో బంధించి ఉంచుతాడు. ఇది కూడా భాగవతం నుంచి తీసుకున్న రెఫరెన్సే. అంటే కలిపురుషుడిగా కమల్ హాసన్ చేసిన క్యారెక్టర్ని కంసుడి పద్ధతిలో డిజైన్ చేశారు. అవును, ఆ ధోరణి కనిపిస్తుంది. ఇక పుట్టేశాడు, పుట్టేస్తున్నాడు అనే విషయం క్లారిటీ వచ్చేసింది. శంబలలో ఉంది అమ్మాయి అనేది క్లారిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు నేనే బయలుదేరుతున్నాను అంటాడు ఆయన. అంటే కల్కి జన్మ తర్వాత జరిగేటువంటి కాన్ఫ్లిక్ట్ ఇవన్నీ నేను నెక్స్ట్ పార్ట్లో చూపించబోతున్నాను అని ఇండికేట్ చేశాడు. అవును, డైరెక్టర్. ఇంకా అనేక విషయాలు పట్టుకురావాల్సినవి ఉన్నాయి కాబట్టి 3-4 సినిమాలు చేసే ఇది ఉంది. కానీ ఇది ఎమోషనల్ డ్రైవ్ ఉండాలి. మీరు తెలివిగా ఈ నెక్స్ట్ రాబోయే సీక్వెల్స్లో అది తప్పకుండా మరింత పొందుపరుస్తారని అనిపిస్తుంది సార్. ఇక్కడ ఏమైందంటే ముందు మొదలు పెట్టేసి బహుశా ఆ తర్వాత అప్పటికే 3 గంటల పైన సినిమా. అవును, కాబట్టి దాన్ని ఇంకా జస్టిఫై చేయడానికి ఎంతకంటే నిడివి పెంచలేరు. అంటే వీళ్ళు మొదట అనుకున్నది 2 భాగాలని కూడా అనుకోలేదండి. 2 భాగాలు అనుకోలేదు, ఒకటే సినిమా అని అనుకున్నారు. మొదలైన తర్వాత సీక్వెల్ ఆలోచన వచ్చింది. దాని ఎక్స్టెన్షన్లో వీళ్ళకి సిరీస్ కూడా చేయటానికి అవకాశం ఉంది అని అనిపించింది. అనిపించి ఆ తరహా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అందుకని కొంత మొదటి భాగం అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం ఇబ్బంది పెట్టింది. అక్కడికి రాజేంద్ర ప్రసాద్ ఉన్నంత వరకు ఆ ఎమోషన్ నడిపాడు అతను. దానికంటే కూడా బలమైనటువంటి ఎమోషన్ సీన్స్ 2-3 ఉండాలి. శంబల ఎక్కడ సఫర్ అవుతోంది, ఆ ప్రజలు ఎందుకు దాని మీద పోరాటం చేయాలనుకుంటున్నారు, వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఏం చేయబోతున్నాడు అతను, దీనికి సంబంధించినటువంటి కొన్ని ఎమోషనల్ సీన్స్ పడి ఉంటే బహుశా ఇది నెక్స్ట్ లెవెల్లో ఉండేది. అయితే ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టలేదు. ఇబ్బంది పెట్టకపోవటం అనేది అంటే ప్రధానంగా ఒక పాత ఇది ఉంది, పురాణ విమర్శ చేయొచ్చు కానీ రెడిక్యూల్ చేయకూడదు, ఖచ్చితంగా అపహాస్యం చేయకూడదు. ఇందులో అపహాస్యం చేసినట్టుగా అనిపించలేదు. కొంచెం లిబర్టీ తీసుకున్నాడు. ఆ లిబర్టీ తీసుకునేటువంటి ప్రయత్నంలో ఒక అడుగు అటు ఇటు పడింది కానీ అపహాస్యం చెయ్యాలి అనేటువంటి ధోరణి కనిపించలేదు. రైట్. ఆ కనిపించకపోవడం వలన సినిమా కొంత సేవ్ అయింది. ఇప్పుడు కూడా కొంతమంది విమర్శలు మొదలైనాయి ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో. ఇది దానవీర సూరకర్ణ ఈ సినిమాల్లో కనిపించినటువంటి ఒక ధోరణి, అంటే బ్రాహ్మణ వ్యతిరేక ధోరణి ఏదో ఈ సినిమాలో కూడా నర్మగర్భంగా కనిపిస్తోంది అని 2-3 మాట్లాడటం మొదలైంది. ఇంకా అది మెయిన్ స్ట్రీమ్లోకి రాలేదు కానీ ఆ ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన మొదలైంది ఒక స్రవంతి. చూడాలి అది ఎలా ఏ షేప్ తీసుకుంటుంది అనేది. కానీ చాలా రసవత్తరమైన సంభాషణ సార్ ఇది భరద్వాజ్ గారు. ఇంకా మరి ఒకటి మరియం, తర్వాత దీపిక ఆహార్యం, తన వేషధారణ, వీటిపై తప్పకుండా స్పష్టత వస్తుంది రాబోయే రోజుల్లోని. తను మాట్లాడతాడు డెఫినెట్గా. నాగశ్విన్ మాట్లాడినప్పుడు ఆయన కాంటాక్ట్ చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆయన మాట్లాడినప్పుడు బహుశా అన్నీ మనకి తేటతెల్లం అవుతాయి. ప్రస్తుతానికి కల్కి టీం అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ఫర్ దిస్ గ్రాండ్ వండర్ఫుల్ అటెంప్ట్. అంటే ఇంతమందిని ఒక్క తాటిపైకి తీసుకురావడం, పాన్ ఇండియాని మించిపోయిన సినిమా ఇది. అంటే తెలుగు సినిమా ఈ లెవెల్లో చేయవచ్చు అనేది తను చూపించాడు. అంటే రాజమౌళి కూడా ఇలాంటి ప్రయోగాలు చేయలే. తను పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేయాలనుకున్నప్పుడు ఒక జానపద కథతో వెళదామనే
పద్ధతిలోనే ఆలోచించాడు. అవును. ఈయన దాన్ని మించి వెళ్ళాడు. అంటే తను ఆ సినిమాలు చూస్తూ పెరిగినటువంటి జనరేషన్. అవును. నాగశ్విన్ కూడా ఈ మార్వెల్ సిరీస్ ఇవన్నీ చూస్తూ పెరిగాడు అతను. ఈ టెక్నాలజీతో పాటు పెరిగాడు. అందుకని ఆ డ్రీమ్ ఉంది అతనికి, ఆ డ్రీమ్ ఉంది. అలాంటి సినిమా ఒకటి చెయ్యాలి అనేటువంటి తపనలో నుంచి ఒక ఆలంబనగా ఆయన ఇండియన్ మైథాలజీని తీసుకున్నాడు. ఇంకొంచెం లోతులోకి వెళ్ళగలిగితే, ఇంకొంచెం టచ్ అయ్యే హార్ట్స్, ఇంకొంచెం జనాల్ని తనలోకి తీసుకునేటువంటి అవకాశం దొరుకుతుంది అతనికి. ఖచ్చితంగా సార్. రాబోయే ఈ సీక్వెల్స్లో కోరుకుందాం. కూడోస్ టు అశ్విని దత్ గారు. ఆయన ఇద్దరి కుమార్తెలు చాలా సమర్థవంతంగా వైజయంతి మూవీస్ సంస్థని నడిపిస్తున్న ప్రియాంక, స్వప్న దత్ ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. నమస్తే అండి.